జరుగుతూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎక్కువ శాతము రైతాంగం మీద ఆధారపడే కాన్స్టిట్యున్సీలో నేను ప్రతినిధిగా ఉన్నందుకు రైతు పడే కష్టాన్ని మొక్క నాటే నుంచి కూడా ధాన్యం కొనుగోలు అయ్యే వరకు కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవ్వాలనే ధ్యేయంతో కూడా నేను ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకుందామని వచ్చాను. సో చాలా మంచిగా అనిపిస్తుంది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రామ్మోహన్ గారి తోటలో దాదాపు ఈ వరి నాటే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాను. నేను కూడా పాల్గొన్నాను. కొంచెం నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ కౌలు రైతులంతా కూడా రోజు కూలీగా వచ్చి ఈ వరి నాటి, అంటే వాళ్ళ కష్టం చూడండి. పొద్దున్న 8 గంటలకు 7 గంటలకి జస్ట్ కాఫీ తాగి వచ్చి 10 గంటల వరకు ఒక సెక్షన్ ఆఫ్ వరి నాటి 10 గంటలకు భోజనం చేసి మళ్ళీ మధ్యాహ్నం వరకు నాటి మళ్ళీ 6 గంటల వరకు వాళ్ళు ఇక్కడ వరి నాటేసి మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఈ మొక్క నాటినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక్కొక్క మొక్క నాటేందుకు పడ్డ కష్టము, ఆ శ్రమ అనేది స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ ఎక్స్పీరియన్స్ని పొందాలని వచ్చానండి. సింగనమల నియోజకవర్గం చెరువు కింద ఎన్ని వేల ఎకరాలు సాగు చేస్తారు? నీరు ఎంతమందికి అందించే అవకాశం? ఈ సింగనమల చెరువు కింద మాత్రం దాదాపు 2500 ఎకరాలు ఇక్కడ వరి నాటుకుంటారండి ప్రతి దానికి. ఈ సీజన్కి ఇప్పుడు రబీ కాలంలో 1250 ఎకరాల వరకు ఈ వరి నాటడం జరుగుతూ ఉంది. సక్రమంగా యూరియాని కూడా మనము వాళ్ళకి అందించడం జరిగిందని కూడా ఇప్పుడు రైతు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మేము స్టాక్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నీళ్లు కూడా సింగనమల రంగరాయల చెరువుకి మనకి 1 టీఎంసీ నీళ్లు ఉన్నప్పటికీ కూడా 0.42 టీఎంసీ వాటర్ నిల్వ ఉండేందుకు మనము కూడా సక్రమంగా వాళ్ళకి